ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు సీరియస్ ఇష్యూస్ మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రకరకాలైన జరుగుతూ ఉన్న వాటిలో కొన్ని చోట్ల మృతదేహాన్ని కూడా కనుక్కోలేకపోయారు. అటువంటివి నియంత్రించడానికి ఏవి పెద్దగా సీరియస్‌గా చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు గానీ, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాళ్ళు ఏవో అసభ్యంగా పోస్టులు పెట్టారని, వాళ్ళని ఏకంగా అక్రమంగా నిర్బంధించుకొని ఏమంటారు ఎప్పుడో ఎత్తుకెళ్ళి 4, 5 రోజుల తర్వాత అరెస్టులు చూపించుకుంటూ రకరకాలుగా వేధిస్తున్నారు అని చెప్పి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా కూడా హైకోర్టుకి ఏదో ఒకటి చెప్పేద్దాం, చెల్లుబాటు అయిపోతుందని చెప్పి మరి ఆ స్థాయి వరకు వెళ్ళిపోతూ ఉన్నట్టున్నారు. తాజాగా మాచవరం పల్నాడు జిల్లాన మాచవరానికి సంబంధించినటువంటి ఆ పోలీసులపై ఒక వ్యక్తి వాళ్ళ తమ్ముని నవంబర్ 3వ తేదీ తీసుకెళ్లి నవంబర్ 7వ తేదీ అరెస్టు చూపించారని, 4 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి హింసించారు అని ఆయన ఒక పిటిషన్ వేసి, అప్పుడు ఆ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేస్తే దాన్ని హైకోర్టు విచారించుకుంటూ వస్తూ ఉంది. అండ్ లాస్ట్ విచారణప్పుడు నవంబర్ 2 నుంచి 8 వరకు సీసీటీవీ ఫుటేజ్ సబ్మిట్ చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇస్తే, తాజాగా పోలీసులు ఒక అఫిడవిట్ వేశారు. ఏమని? యూపీఎస్తో సహా అంట మొత్తం కాలిపోయినాయి అంటారు. సినిమాలు బాగా చూసేటట్లున్నారు. యూపీఎస్తో సహా అంట మొత్తం అంతా కాలిపోయిన సీసీటీవీలన్నీ కనుక ఫుటేజ్ లేదు అని. దీని మీద హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గౌరవనీయులైన జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ మహేశ్వరరావు వాళ్ళతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం చాలా సీరియస్ అయింది. మీ తమాషాలు ఆపేలా లేరు. హైకోర్టు అడిగినప్పుడు మాత్రం చాలా మిస్టీరియస్గా సీసీటీవీ ఫుటేజ్ వెళ్ళిపోతుందా? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని. ఒకవేళ కాలిపోతే మళ్ళీ రెడీ చేయించాల్సిన బాధ్యత మీ మీద లేదా? అడిగినప్పుడు మాత్రం ఇష్టమైన కారణాలు చెప్పుకుంటూ పోతారా? ఇలా కుదరదు. ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతూ ఉన్నాం. అదే సమయంలో మా ముందు ఉన్నటువంటి వ్యాజ్యంలో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ప్రతివాదిగా సుమోటోగా మేము తీసుకుంటున్నాం, ప్రతివాదిగా చేరుస్తున్నాం. అండ్ కోర్టు ధిక్కరణ చర్యలు ఆయన మీద మేము ఉపక్రమించబోతూ ఉన్నాం. అండ్ ఈయన మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబోతున్నాం. అండ్ ప్రభుత్వం ఆయన మీద ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో చెప్పాలి. ప్రభుత్వం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? మేము తీసుకునే చర్యలను అమలు చేస్తుందా? అండ్ మా ముందున్న పిటిషన్లో ఆయన ప్రతివాదిగా చేర్చి కోర్టు ధిక్కరణ విచారణగానే చేస్తాము అని చెప్పి సీరియస్ అయింది. లేకపోతే వీళ్ళు తమాషాలు ఆపేలా లేరు. పౌరుల అక్రమ నిర్బంధం అంటే కామెడీ అయిపోయిందా? ప్రతిసారి అడిగినప్పుడు మాత్రం మీకు మిస్టీరియస్గా అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. మీరు ఇలా తమాషాలు చేస్తూనే పోతూ ఉంటారు. మీ దగ్గర నుంచి తమాషాలు ఆపాల్సిన అవసరం ఉంది అని హైకోర్టు అయితే చాలా సీరియస్గానే స్పందించింది. మరి ఆ పోలీసుల మీద చర్యలు అయితే తప్పవు. చర్యలు మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారని చెప్పి ప్రభుత్వానికి టైం ఇచ్చింది. అండ్ కోర్టు ధిక్కరణ ఆయన మీద, పోలీసుల మీద, అదే వాళ్ళ ముందున్న కేసు పిటిషన్లో ప్రతివాదిగా సుమోటోగా కోర్టు చేర్చి కోర్టు ధిక్కరణ కూడా ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు, విచారణ చేయబోతూ ఉన్నారు.